నేను అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో సరిపడి మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అనేది అడిగాము అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దానికి రిప్లై గౌరవ మంత్రివర్యులు అన్నీ ఉన్నాయన్నట్టు ఇచ్చారు అధ్యక్ష. రెండోది, ఏదైనా సౌకర్యాలు కల్పిస్తారా అంటే ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదంటున్నారు అధ్యక్ష. అంటే గౌరవ మంత్రివర్యులు నేనేమి వ్యక్తిగతంగా ఏమంటలేదు అధ్యక్ష, కానీ జరిగిన విషయము అంతకుముందు ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా నార్త్ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. దుర్మార్గపు ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వం. ఈ మాట అన్నందుకే నా పైన కేసు పెట్టి ఇప్పుడు నేను బెయిల్ పైన ఉన్నాను అధ్యక్ష. ఈ ఒక్క మాటే అన్నాను అంతే, దానికి నన్ను అరెస్టు, బెయిల్ మీద ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము మా పాలిటెక్నిక్ కాలేజీని తాకట్టు పెట్టేశారు, ఎంఆర్ఓ ఆఫీస్ని తాకట్టు పెట్టేశారు, రైతు బజార్ని తాకట్టు పెట్టేశారు, అట్లాగే ఆర్ఎండ్బి క్వార్టర్స్ని తాకట్టు పెట్టేశారు, ఎంఆర్ఓ గారు ఆఫీస్ని తాకట్టు పెట్టేశారు అధ్యక్ష. ఇవన్నీ నార్త్ నియోజకవర్గంలో ఉన్నాయి. లేని చాలా తాకట్టు పెట్టారు. ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పాత ప్రభుత్వం విక్టిమ్ అధ్యక్ష. తర్వాత ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి అధ్యక్ష, ఈ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ప్రఖ్యాతిగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్. ఇది 1956లోనే ఇది స్థాపితం అయింది అధ్యక్ష. చాలా కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, అట్లాగే మెటలర్జికల్, ఫార్మసీ. దీని ఏరియా కూడా చాలా పెద్ద ఏరియా అధ్యక్ష, సుమారు 23 ఎకరాల 38 సెంట్లు అధ్యక్ష. తర్వాత దురదృష్టం ఏంటంటే నేను అడిగిన దానికి టాయిలెట్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో చూస్తే పిల్లలు మంచినీళ్ళు కూడా తాగకుండా కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ సరైన టాయిలెట్స్ లేవు. దానికి టాయిలెట్స్ ఏ విధంగా ఉండాలా అనేది కొంచెం ఇండియన్ స్టాండర్డ్స్ కూడా నిర్దేశించింది అధ్యక్ష. యాజ్ పర్ దీనికి టాయిలెట్ శానిటేషన్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి అధ్యక్ష IS 1172 ఆఫ్ 1993. ఇదొక్కటే కాకుండా నేషనల్ స్కూల్ శానిటేషన్ మాన్యువల్ అని కూడా కేంద్ర ప్రభుత్వము నిర్దేశించింది అధ్యక్ష. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏమవుతుందంటే మంత్రి గారు, మీరు ఏదన్నా ఇన్ఫర్మేషను స్కూల్స్ని అడిగితే వాళ్ళు లేదు అని అంటే ఎక్కడ పనిష్మెంట్ వస్తుందో, ఎక్కడ కంప్లైంట్ చేసినట్టు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారో అని చెప్పి మేము అడిగినా వాళ్ళు ఇవ్వటం లేదు. నేను ఏదో నా స్పైస్ని పెట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఉన్న వాస్తవాలను కూడా బయటకు చెప్పకపోతే ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏమి లేదు. ఇంకొకటి అధ్యక్ష, ఇక్కడ దీంట్లో ఉన్న టాయిలెట్స్ చాలా అత్యంత దారుణం. ఈ యాజ్ పర్ IS 1172 1983 ప్రకారం అధ్యక్ష, నాన్ రెసిడెన్షియల్ అయితే కాలేజ్ కానీ స్కూల్ కానీ అయితే WCలు ఎన్ని ఉండాలంటే అధ్యక్ష, 1 ఫర్ ఎవ్రీ 40 బాయ్స్ అండ్ 1 ఫర్ 25 గర్ల్స్. అట్లాగే యూరినల్లు 1 యూరినల్ ఫర్ 20 బాయ్స్, 1 యూరినల్ ఫర్ 20 గర్ల్స్. రెసిడెన్షియల్ అయితే 1 వాటర్ క్లాజెట్ ఫర్ 8 బాయ్స్ అండ్ 1 ఫర్ 6 గర్ల్స్ అధ్యక్ష. ఇప్పుడు మనకున్న ఈ పర్టికులర్ కాలేజీలో పాలిటెక్నిక్లో అనేది అధ్యక్ష 1169 బాయ్స్ చదువుకుంటున్నారు అధ్యక్ష. అట్లాగే 538 మంది అమ్మాయిలు అధ్యక్ష. టోటల్గా 1707 ఉన్నారు అధ్యక్ష. ఇది కాకుండా స్టాఫ్ ఇవన్నీ. ఇంతమందికి 1169 అబ్బాయిలు చదువుకుంటే ఉంటే టాయిలెట్స్ రిక్వైర్మెంట్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ 59 ఉండాలి అధ్యక్ష. కానీ ఉన్నాయి ఏంటంటే తెలుసు అధ్యక్ష, 14 ఉన్నాయి. అంటే షార్ట్ ఫాల్ ఎంత ఉన్నాయండి? 45 టాయిలెట్స్ లేవు, యూరినల్స్ నేను చెప్పేది. అట్లాగే అమ్మాయిలకి 538 అమ్మాయిలు చదువుకుంటే ఉంటే రిక్వైర్మెంట్ 27 ఉండాలి కనీసము, దాంట్లో ఉన్నాయి 14 అధ్యక్ష. అంటే ఇంకా బ్యాలెన్స్ 13 ఉండాలి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, అట్లాగే ఇది చెప్పిన యూరినల్స్, తర్వాత వాటర్ క్లాజెట్స్, ఇది 1169 మందికి రిక్వైర్మెంట్ అయితే 30 ఉంది అధ్యక్ష. కానీ ఉన్నాయి అయితే 2 అధ్యక్ష. షార్ట్ ఫాల్ ఆర్ 28. అట్లాగే 538 మంది గర్ల్స్కి అయితే 22 టాయిలెట్స్ వాటర్ క్లాజెట్స్ ఉండాలి, ఉన్నవి 2. అంటే బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ 20 ఉండాలి అధ్యక్ష. మరి ఇంత షార్ట్ ఫాల్ ఉండి ఏమీ లేవు అని అంటే అది
అది ఎందుకో మరి నాకైతే అంత దారుణమైన రిప్లై అవసరం లేదనుకున్నాం అధ్యక్ష ఇది ఒకటే అధ్యక్ష ఒకటి ఇది కేవలము ఓన్లీ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అనే కాదు అధ్యక్ష ప్రైవేట్ స్కూల్స్లో నాకు ఇద్దరు మనవరాళ్ళు అధ్యక్ష వాళ్ళిద్దరు యుఎస్ సిటిజన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు తాగేయాలంటే మంచినీళ్ళు తాగరు ఎంతో బలవంతంగా మంచినీళ్ళు తాగిస్తే అక్కడ టాయిలెట్స్ సరిగా లేవు అందుకని మేము తాగమంటే నేను మొన్నే చెప్పొచ్చాను అధ్యక్ష ఇప్పుడు లోకేష్ బాబు గారు దీనికి సంబంధిత మంత్రివర్యులు అయ్యారు అన్ని టాయిలెట్స్ అన్ని శుభ్రంగా ఉండేటట్టు అన్ని ప్రైవేట్ స్కూల్స్లోని కాలేజెస్లోని దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ పెడతారని చెప్పి నేను హామీ ఇచ్చి రావడం జరిగింది అధ్యక్ష ఇంత షార్ట్ ఫాల్ని దయచేసి మంత్రివర్యులు చూసుకోవాలి అధ్యక్ష ఇంకొక అయిపోయింది అధ్యక్ష ఈ పాలిటెక్నిక్ కాలేజీలకి అయిపోయింది అధ్యక్ష ఈ పాలిటెక్నిక్ కాలేజ్కి అంతకుముందు ఎప్పుడు మంత్రులు వెళ్ళరు అంతకుముందు ఎప్పుడు మంత్రులు వెళ్ళలేదు అధ్యక్ష అందుకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ దయచేసి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్ళి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్లో ఉండేది ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరో బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకుముందు ఎక్కడి నుంచో వచ్చారు పై దేశాల నుంచి వచ్చారు పై రాష్ట్రాల నుంచి వచ్చారు బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈరోజు కనీసం రాముల్లో గుడికి భద్రత లేదు బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బడిలోనున్న అక్కడికి వెళ్ళి అసాంఘిక కార్యకలాపాలు ఈవెన్ ఒక రోజు స్కూల్ లాక్ చేసి ఉంటే అక్కడికి వెళ్తే సోమవారం మార్నింగ్ అక్కడికి స్కూల్ ఓపెన్ చేస్తే బీర్ బాటిళ్ళు అక్కడ కైనీ ప్యాకెట్లు అవి కనిపించే పరిస్థితి అలా అదేవిధంగా గుడిలోకి వెళ్తే గుడి విగ్రహాలను ఎత్తుకుపోయే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష ఒకటి అధ్యక్ష ఈరోజు ఈ గంజాయి గురించి చెప్పారు అధ్యక్ష ఈ గంజా లాస్ట్ 5 years లో కూడా కంప్లీట్గా వదిలేశారు అధ్యక్ష ఎంత దారుణంగా వదిలేశారంటే అంటే ఈ ఇష్యూ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకుముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గాంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఈ సెబ్ కూడా ఓవరాల్గా ఒక గంజా మీదే కాకుండా ఓవరాల్ మనకి మైన్స్ మీద శాండ్ మీద లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం గంజాయిని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష దాని పర్యవేక్షణలో భాగంగా గంజాయి అన్నది ఎవరో ఎక్కడో ఈ యూనివర్సిటీ పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు తాలూకా పిల్లలు చేస్తారనుకున్నది కాస్త స్కూల్ లెవెల్లో ఈరోజు స్కూల్ బ్యాగ్లో కూడా వెళ్ళిపోయింది అధ్యక్ష గంజాయి ప్యాకెట్ సో మేము ఇప్పుడు ఈ గంజా మత్తులోనే ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా విచక్షణ కోల్పోయి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా ఆ బ్లేడ్తోని చేయటం హర్ట్ చేయటం అందులో భాగంగా ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మన ఎలక్షన్ క్యాన్వాసింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడి చేయటం బ్లేడ్ బ్యాచ్ అంటే వాళ్ళకు ఒక విచక్షణ కోల్పోయి ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుంటారు అధ్యక్ష కొన్ని రాజకీయ పార్టీలు అసాంఘిక శక్తుల్ని ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుని గుంపుల్లో పంపించి కూడా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళకి గంజాయి దొరకకపోతే వైట్నర్ స్మెల్ గట్టిగా తీసి దాంతో కూడా వాళ్ళు మత్తు తెచ్చుకొని వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే అసాంఘిక కార్యకలాపాలు ఈజీ మనీ గురించి పిల్లలు పాడైపోతున్నారు పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష దీని మీద నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మొన్ననే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గాంజా గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఒక అతి తొందరలో క్యాబినెట్ కూడా ఆమోదం పొందిన తర్వాత నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విత్ స్పెషల్ ఆఫీసర్స్తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటితో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం గాంజాకి ఎస్పెషల్లీ గాంజా పర్పస్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధ్యక్ష ఈరోజు నేను మళ్ళీ చెప్తాను అధ్యక్ష ఈ సీసీ క్యామ్స్ పునరుద్ధరించుకొని ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకొని రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోని అసాంఘిక కార్యక్రమాలు